హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ వంటిల్లు ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కర్రీ అనేది చేదుగా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కాకరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, అసలు చేదు అనేది ఉండదు. ముందుగా ఈ కర్రీ చేసుకోవడం కోసం నేను 250 గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా పొడవుగా కట్ చేసి వాటి మధ్యలోని గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ముక్కలకు పట్టే విధంగా 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. అలా కలపడం వల్ల కాకరకాయలోని చేదు అనేది కొద్దిగా తగ్గిపోతుంది. తర్వాత వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. మనం శుభ్రంగా కడిగినటువంటి కాకరకాయ ముక్కల్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కల్ని 5 నుండి 6 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల అందులోని చేదు అనేది కొద్దిగా తగ్గిపోతుంది. అలాగే కాకరకాయ ముక్కలు పచ్చిదనం కూడా తగ్గిపోతుంది. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు అనేది కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ పసుపు వేసేసి ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ కోసం నేను 2 టమాటాలు వాడుతున్నాను. టమాటా ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసి ఆయిల్లో వేసేసుకోండి. టమాటా ముక్కలు వేగే వరకు మూత పెట్టేసుకోండి. మూత తీసేసి ముక్కలు వేగినాయో లేదో చూద్దాము. ముక్కలు వేగిన తర్వాత టమాటాలు మొత్తం మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి. అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అలా 3 నుండి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఈ కర్రీ కోసం చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టేసుకొని అందులోని వాటర్ కూడా తీసుకోవాలి. చింతపండు రసం అనేది తీసుకొని ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. అలా చింతపండు రసం మొత్తం ముక్కలకు పట్టే విధంగా కింద నుండి పై వరకు కలుపుకోండి. అందులో కొద్దిగా ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి, మీకు కావాలంటే బెల్లం వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే, లేదంటే లేదు, స్కిప్ చేసేసేయండి. అలా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నుండి 6 నిమిషాల పాటు కుక్ చేయాలి. మంట అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. చూసారు కదా, ఇలా పై నుండి సైడ్ నుండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల, చింతపండు యాడ్ చేయడం వల్ల, అలాగే టమాటో కూడా యాడ్ చేయడం వల్ల చేదు అనేది తగ్గిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా గుజ్జు గుజ్జుగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్దీ అయినటువంటి కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావ్స్ వంటిల్లు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.